వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఈ ఉదయకాలము జనవరి 2వ తారీఖు తెల్లవారుజామున దేవుని వాక్యంలో నుంచి హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇది మొదలుకొని ఈ హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో ఏమి నష్టం జరిగిందో, మొదటి అధ్యాయంలో ఏమి నాశనం జరిగిందో, ప్రజలు ఏది కోల్పోయారో అది తిరిగి ఇవ్వటానికే 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. పోయిన సంవత్సరంలో నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో దానిని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకని ఇది మొదలుకొని అంటున్నాడు. ఈ హగ్గయి గ్రంథం 2:19లో హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయెను గదా అంటాం. అంటే మొన్న ఫలించలేదు కదా, పూర్వం ఫలించలేదు కదా, గత సంవత్సరం ఫలించలేదు కదా, అది అలా వదిలేసేయండి. ఇప్పుడైతే ఇక అలా జరగదు. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. గతసారి నువ్వు అది పోగొట్టుకున్నావు కదా, గత సంవత్సరం నువ్వు కోల్పోయావు కదా, గత సంవత్సరం నువ్వు ఓడిపోయావు కదా, నువ్వు వెనకబడ్డావు కదా, నువ్వు కృంగిపోయావు కదా, నువ్వు బలహీనమైపోయావు కదా, ఇక్కడి నుంచి అయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని. ఈ గద అనే మాట ఎంతో గొప్ప మాట. నీ పాత జీవితాన్ని, ఈ జీవితాన్ని, పాత సంవత్సరాన్ని, ఈ సంవత్సరాన్ని, గడిచిపోయిన వాటిని, దేవుడు చెయ్యబోయే వాటిని ఈ గద అనే మాట వేరు చేస్తూ ఉంది. ఈ 2వ అధ్యాయంలో దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడంటే, ఇది మొదలుకొని నీ జీవితంలో ఆయన ఏం చేయబోతున్నాడంటే, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తున్నాడు. శేషించిన జనులతో ఇలా చెప్పు అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చెప్పమంటున్నాడు? 7 విషయాలు. ఇది మొదలుకొని ఆశీర్వదించే విషయంలో దేవుడు చేయబోతున్న 7 విషయాలు. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో కూడా నువ్వు చూడవలసిన, నువ్వు చూడబోయే 7 విషయాలు ఏంటంటే, 3వ వచనములో దేవుని మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా అంటున్నాడు. ప్రియులారా, నువ్వు దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే చూస్తావు. మార్త నమ్మింది. చనిపోయి 4 దినాలు సమాధి చేయబడిన తన సహోదరుడైన లాజరు కూడా బయటకు వచ్చాడు. ఇది దేవుని మహిమ అంటే. మనుషులు చేసే మహిమలు అవన్నీ మట్టితో సమానం, అల్పమైనవి. కానీ దేవుడు చేసే మహిమ అసలు నువ్వు ఊహించలేవు, ఆలోచించలేవు. ఒక రకంగా చెప్పాలంటే మార్త అనుకుందంట, కనీసం నా సహోదరుణ్ణి నేను ప్రాణాలతో చూడకపోయినా ఒక్కసారి అతని యొక్క బాడీ చూసినా చాలు, శవాన్ని, ముఖాన్ని చూసినా చాలు, పాడైపోకుండా ఉంటే బాగుండు అనుకుందేమో మనసులో. కానీ దేవుడు సజీవంగానే చూపించాడు. ఆమెను పిలిపించాడేమో సహోదరి అని. అంతేకాదు, ఆ ఇంట్లో భోజనానికి కూడా కూర్చోపెట్టి ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికేటట్లు చేస్తూ వచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడు. దేవుని మహిమను మనం చూడగలం. బైబిల్ పండితులు అన్నారు, చనిపోయి మరి సహోదరులైన మరియా, మార్తకు ముందే చనిపోయిన లాజరంట, తర్వాత బ్రతికిన తర్వాత మరియా, మార్త చనిపోయేంత వరకు కూడా ఉండి ఆయన ఆఖరికి చనిపోయాడంట. దేవుడు ఎంత గొప్ప మహిమ గలవాడు. నీ పరిస్థితులను చూసి బాధపడొద్దు. సమాధి అయిపోయినప్పటికీ కూడా దేవుడు నీ కార్యాలను
వాటిలో నుంచి లేపి మరి చేయగలడు. కాబట్టి ఇక్కడ మహిమ గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత 4వ వచనంలో చూసినట్లయితే ధైర్యము తెచ్చుకోము. రెండవది ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు. గత సంవత్సరం అంతా అన్నిటికీ భయపడ్డావు, అన్నిటికీ వణికిపోయావు, అన్నిటికీ కలవరపడిపోయావు, దాక్కున్నావు, బాధపడ్డావు. కానీ ఇది మొదలుకొని దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది దైవికమైన ధైర్యము. మూడవది అంటున్నాడు పని జరిగించుడి. 3వ వచనంలోనే మూడవది పని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో ఏ పని చేయించబోతున్నాడో నువ్వు సిద్ధంగా ఉండు. దేవుని యొక్క పని గొప్ప పని, అది నీకు అప్పగిస్తాడు. ఇది మూడవదిగా కనపడుతుంది. 4వదిగా మనం చూసినట్లయితే 5వ వచనములో నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడుకుడి అంటున్నాడు. 4వది దేవుని ఆత్మ నీతో ఉంది. గత సంవత్సరం అంతా కూడా దురాత్మలు నిన్ను బాధ పెట్టాయేమో, మనుష్య ఆత్మలు నిన్ను మోసం చేశాయేమో, లోక ఆత్మలు నిన్ను నష్టపరిచాయేమో, ఇది మొదలుకొని దేవుని ఆత్మ నీతో ఉంటాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. ఇది 4వది. 5వది మనం చూసినట్లయితే 6వ వచనంలో అంటున్నాడు ఇక కొంతకాలం ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును అంటున్నాడు. ఈ కంపింపజేతును అనే మాటలో మనకేం కనపడుతుందంటే దేవుని శక్తి కనపడుతుంది. దేవుని శక్తి నీ జీవితంలో నువ్వు చూస్తావు. హీ విల్ షేక్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. ఆకాశాలను కదిలించిన దేవుడు, భూమిని కదిలించిన దేవుడు నీ సమస్యలను కదిలించలేడా? నీ సమస్యలు అలాగే నీ మీద అలాగే తిష్ట వేసుకొని కూర్చున్నాయేమో, ఆ శోధనలు, ఆ కష్టాలు నీ ఇంట్లో అలాగే కదలకుండా ఉండిపోయినాయేమో, ప్రభువు వాటిని కంపింపజేసే సంవత్సరం వచ్చేసింది, దినం వచ్చేసింది. నీ కన్నీటికి జవాబిచ్చే సమయం వచ్చేసింది. నీ కష్టాలు, శోధనలు, శత్రువులను దేవుడు షేక్ చేసి కంపించి పంపించే సమయం వచ్చేసింది. ధైర్యంగా ఉండు ప్రియ సహోదరి, సహోదరుడా. 7వ వచనంలో 6వ మాట చూడొచ్చు, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ప్రియులారా, నీవే దేవుని మందిరము, నిన్ను నింపుతానంటున్నాడు. ఇది 6వది. దేవుని నింపుదలను ఇది మొదలుకొని నువ్వు చూడగలవు. 7వది చివరి మాట మనం చూసినట్లయితే ఆ 9వ వచనము చివరిలోకి వస్తే ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించెదను. 7వది సమాధానం. దైవ సమాధానం ఇది మొదలుకొని ఇస్తాడు. ఎవరైతే నిన్ను దుఃఖపెట్టారో, ఎవరైతే నీకు దూరమైపోయారో, ఎవరైతే నిన్ను కలహించారో, ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను అవమానపరిచి అనేక మాటలు అన్నారో, అసమాధానాన్ని కలుగజేసి సృష్టించారో, ప్రియులారా, ఇక మొదలుకొని అలాంటివి ఉండవు. నీ జీవితంలో సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. హగ్గయి ద్వారా ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు, నీ బంధువులతో, నీ యొక్క ప్రతి పరిస్థితితో ప్రభు మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు. నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేస్తాడు. చివరిగా చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. 23వ వచనంలో చివరిగా అంటున్నాడు, నిన్నిక వదిలివేయను, నిన్ను ఒక ముద్ర ఉంగరంగా చేస్తానంటున్నాడు. ప్రియులారా, ఈ హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము ఎంత గొప్ప అధ్యాయం అంటే, ఈ అధ్యాయంలో కనపడే గొప్ప వ్యక్తులు ఎంతో మంది ఉంటున్నారు. అందులో మనకి జెరుబ్బాబేలు కనపడతాడు, అందులో మనకి యెహోషువ కనపడతాడు, అందులో మనకి యెహోయాదా కనపడతాడు, అందులో మనకి హగ్గయి కనపడుతున్నాడు. ఈ అధ్యాయంలో ఎంతో గొప్ప వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, అలాంటి గొప్ప వాళ్ళతో చెప్పిన మాట దేవుడు నీతో చెప్తున్నాడు. మరలా ముగింపులో గత సంవత్సరం ఓడిపోయావు కదా, కృంగిపోయావు కదా, బాధపడ్డావు కదా, పోగొట్టుకున్నావు కదా, ఇబ్బంది పడ్డావు కదా, నష్టపోయావు కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం. 2026 సంవత్సరము
జనవరి 2వ తారీఖు వేకువ వాక్యము వైకప్ వర్డ్ ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన నీ మాట కొరకే వందనాలు. ఈ గద అనే మాట మాకెంత ఆదరణ కలిగిస్తుంది ప్రభువా, ఎంతగా మాతో మాట్లాడుతూ ఓదారుస్తున్నావు ప్రభువా. గత సంవత్సరంలో నీ ప్రియులు ఎంతో నష్టపోయారు. ఈ మాటలు వింటున్న నీ ప్రజలైన వారు గత సంవత్సరం ఎన్నో కోల్పోయారు ప్రభువా. నిందల్లో, అవమానాల్లో, దుఃఖాల్లో, బాధల్లో ప్రభువా ఎన్నో పరిస్థితులు గుండా వచ్చారు ప్రభువా. అవును కదా, ఇక నేను అలా చేయను, ఇది మొదలుకొని పరిస్థితిని మారుస్తాను అని మీరు మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రభువా మీరే నూతన కార్యాలు జరిగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం ఇది మొదలుకొని సదాకాలం మీకు తోడై ఉండి మిమ్మును ఆశీర్వదించి నడిపించి కాపాడునుగాక. ఆమేన్.